చిత్తూరు పార్లమెంట్ గురించి డిస్కషన్లో ఏ ఏ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎట్లా చేస్తూ ఉన్నారు, పార్లమెంట్లో ఏం జరుగుతూ ఉంది, ఏ అభ్యర్థి ఎట్లాంటి పర్ఫార్మెన్స్తో ముందుకెళ్తా ఉన్నారు వైసీపీలో అనేది చర్చిస్తానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అబ్దుల్ రెహమాన్ గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. చిత్తూరు పార్లమెంట్ గురించి మనం చూస్తూ ఉంటుంటే ఇది ఆల్మోస్ట్ చాలా క్లమ్జీగా ఉన్నట్టుంది కదా సార్. చిత్తూరు విజయానంద రెడ్డి లాస్ట్ టైం పోటీ చేశారు, ఓడిపోయారు. ఇక్కడ టీడీపీ నుంచి జగన్మోహన్ నాయుడు, అతను ఆయన కూడా వైసీపీ నుంచి గతంలో వైసీపీలో ఉన్నాడు, ఎగిరిలాడు. అయితే దీనికి ప్రధానమైన కారణం సేమ్ మొన్న 2024 ఎలక్షన్లో మాత్రం అన్ని కూడా కూటమి దెబ్బ, ఇంచుమించు కూటమి దెబ్బ. ఎందుకంటే ఓట్ షేరింగ్ కాస్త ఏదైతే అంత బలంగా ఉండదు ఓట్ షేరింగ్ అనుకున్నారో అది పకడ్బందీగా గ్రౌండ్ స్థాయి నుంచి బాగా కన్సాలిడేటెడ్గా చేసుకోగలిగారు. అది ఇక్కడ వైసీపీకి మైనస్ అయింది. అదే సమయంలో వైసీపీ నేతల యొక్క స్వయంకృత అపరాధం, అహంకారం, వాళ్ళ యాటిట్యూడు, ఇవన్నీ సెకండరీ. కర్నూలు చావుకి కారణాలు అనేక ఉన్నట్టు వాళ్ళ ఓటమికి కారణాల్లో ఒకటి ఓట్ షేరింగ్ బిట్వీన్ టీడీపీ. అంటే నాకు ఒక చిన్న క్లారిటీ చెప్పండి సార్. మనం ఇన్ని వీడియోలు చేస్తా ఉన్నాం, ఈ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ప్రజల్లో నుంచి వచ్చిన వాళ్ళ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసిన లీడర్సా? ఖచ్చితంగా సార్, ఇందులో డౌటే లేదు. ఎవరైతే మ్యాక్సిమం ఇప్పుడు అవుట్ ఆఫ్ ద 175 కాన్స్టిట్యున్సీస్లో వీ కెన్ సే నియర్లీ 90% జగన్మోహన్ రెడ్డిని చూసి ఓట్లేసిన వాళ్ళే, జగన్మోహన్ రెడ్డిని చూసి ఓట్లేశారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి తయారు చేసినటువంటి తీసుకొచ్చినటువంటి క్యాండిడేట్లే. ఎందుకంటే దీనికి ఎగ్జాంపుల్ ఎలా చెప్తున్నా అంటే 83లో తెలుగుదేశం ఫస్ట్ టైం పార్టీ స్థాపించినప్పుడు ఫస్ట్ ఎలక్షన్స్ 84లో జరిగినాయి కదా. అప్పుడు ఇప్పుడున్నటువంటి సోకాల్ లీడర్స్ బుచ్చే చౌదరి, యనమల రామకృష్ణుడు, దివంగత బాలయోగి, వీళ్ళెవరు బయటికి తెలీదు. ఈవెన్ కళా వెంకట్రావు, వీళ్ళందరూ ఎవరికి బయటికి తెలియదు. చనిపోయినటువంటి ఎర్రనాయుడు, వీళ్ళందరూ ఆ నియోజకవర్గాల్లో కూడా దే ఆర్ నాట్ యాక్టివ్ పొలిటికల్ లీడర్స్. ఫస్ట్ టైము ఎన్టీఆర్ పార్టీ స్థాపించినప్పుడు వాళ్ళ ప్రొఫెషన్లో బలంగా ఉన్నారు, కొద్దిగా ఫినాన్షియల్గా ఉండొచ్చు కొంతమంది మామూలుగానే ఉన్నారు. ఎప్పుడైతే పార్టీ స్థాపించాడో ఎన్టీఆర్ పిలుపు మేరకు చాలామంది చదువుకున్న వాళ్ళు కానీ వేరే రంగాల్లో ఉన్న వాళ్ళు కానీ పాలిటిక్స్లోకి వచ్చారు, తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. వచ్చిన తర్వాత చాలామందికి ఎన్టీఆర్ టికెట్లు ఇచ్చి గెలిపించుకున్నారు. అప్పటి నుంచి వీళ్ళు లీడర్స్గా ఎమర్జ్ అయ్యారు. అన్లెస్ అండ్ అంటిల్ అంటే there is no TDP, there is no NTR, we cannot see Erna Naidu, we cannot see JMC Balayogi, we cannot see Butcha Chaudhary, వీళ్ళందరూ ఎవరు లేనంటే. అలాగే వైఎస్ జగన్, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తర్వాత వైఎస్ జగన్ చూసి ఎమర్జ్ అయినటువంటి లీడర్సే ఎక్కువ మంది ఏపీలో. అటువంటి వాళ్ళు విజయానంద రెడ్డి కావచ్చు, సేవిరెడ్డి కావచ్చు, సునీల్ కుమార్, వీళ్ళంతా. సో వీళ్ళంతా జగన్ను చూసి వీళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు తప్ప వీళ్ళ వ్యక్తిగతం అనేది చాలా వరకు లేదు. కొన్ని నియోజకవర్గాలు అయితే ఉంటాయి. ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళు, లేకపోతే జక్కంపూడి ఫ్యామిలీ లాంటి వాళ్ళు, నేదురుమల్లి ఫ్యామిలీ లాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు ఫస్ట్ నుంచి కాంగ్రెస్ నుంచి వాళ్ళు ఆనం వీళ్ళు ఫ్యామిలీ కావచ్చు, మేకపాటి వాళ్ళు, వీళ్ళంతా ఫస్ట్ నుంచి ఉన్నవాళ్ళు. కాబట్టి వాళ్ళంటి వాళ్ళు తప్పించి మిగతా వాళ్ళంతా దే ఆర్ ద ఎమర్జింగ్ లీడర్స్ బై వైఎస్ జగన్. దట్స్ ఆల్. ఓకే సార్. సార్ ఇక చిత్తూరు విజయానంద రెడ్డి గారి పరిస్థితి ఎట్లా ఉంది సార్? విజయానంద రెడ్డి విషయంలో అయితే నెగిటివ్ ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే పెద్దగా అందుబాటులో ఉండట్లేదు ప్రజల్లోకి, పెద్దగా పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొవట్లేదు. పార్టీకి సంబంధించినటువంటి మేజర్ కార్యక్రమాల్లో తప్ప ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఆ ఇష్యూ బేస్డ్ కౌంటర్ చేయాల్సింది ముందుగా నియోజకవర్గ ఇన్ఛార్జే చేయాల్సి ఉంటుంది. అది చేయట్లేదు. ప్లస్ కార్యకర్తలకి అందుబాటులో ఉండడం లేదు. సో అది కమింగ్ డేస్లో కూడా అలాగే ఉంటుందా లేదా అతని వైఖరిలో ఇప్పుడు నియోజకవర్గాల సమీక్ష ఉంటుంది. అప్పుడు కూడా చిత్తూరు నుంచి బహుశా ఎక్కువ విమర్శలు ఎదుర్కోవచ్చు వైఎస్ జగన్. నాకు మీరు ఇప్పుడు వరకు చెప్పిన కాన్స్టిట్యున్సీస్లో చిత్తూరు కానీ లేకపోతే తిరుపతిలో కానీ మోస్ట్ అంటే 14 ఎమ్మెల్యేలు క్యాండిడేట్లను చూస్తే అట్లీస్ట్ మీరు చెప్పే లెక్క చూస్తుంటే ఒక 10 మందిని అన్నా రేపు క్యాండిడేట్లు మార్చాలి, తప్పనిసరిగా మార్చాల్సింది. ఎందుకంటే వీళ్ళ యొక్క యాటిట్యూడ్ అక్కడ రకరకాల సమస్యలు తీసుకొచ్చి పెడుతుంది. ఇప్పటికే అధికారంలో లేము, అపోజిషన్లో ఉంది. అది అపోజిషన్లో ఉన్నప్పుడు అపోజిషన్లో ఉండడమే కాకుండా ఏదైతే అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యతిరేకత ఏదైతే వస్తుందో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో
అన్ని వర్గాల ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అది సంక్షేమ పథకాలు సరిగ్గా అందట్లేదనే కారణం కావచ్చు, ఈ తర్వాత ఎమ్మెల్యేల మీద ఈ కరప్షన్ ఛార్జెస్ కావచ్చు. వాటిని ఎన్కాష్ చేసుకోవాలంటే అక్కడ ప్రతిపక్ష లీడరు కానీ ఇన్ఛార్జ్ కానీ బలంగా ఉండాలి. అది ఇక్కడ ల్యాప్ అవుతుంది. ఇక చంద్రగిరి చూస్తే కనుక చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు, చెవిరెడ్డి గారి అబ్బాయి ఎట్లా ఉంది సార్? మోహిత్ రెడ్డి అతని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి 2024 చాలా మోహిత్ రెడ్డి పర్సనల్గా సౌమ్యుడు, అంతవరకు మంచి ఓకే. కానీ చంద్రగిరి నియోజకవర్గంలో మోహిత్ రెడ్డి ఓటమికి కారణం తండ్రి అని చెప్పాలి. తండ్రి మీద చాలా వ్యతిరేకత ఉంది ప్రజల్లో, ఎవరిని పట్టించుకోరు, కొంచెం నేనే ఎక్కువ నాదే అనేది మొనార్కిజంలో పోతారు అనే ఒక వ్యతిరేకత ఉంది. అతను ఉన్నప్పుడు కూడా చంద్రగిరి నియోజకవర్గంలో సమస్యల గురించి కానీ ప్రజల్ని ప్రజల కన్నా ఎక్కువ సెకండరీ క్యాడర్ని ఎక్కువగా పట్టించుకోలేదని విమర్శలు ఉన్నాయి. సో న్యాచురల్గా ఎప్పుడైతే కుమారుడు బరిలో దిగాడో మొన్న, అప్పుడు పెద్దగా అందరూ పని చేయలేదు అక్కడ. వైసీపీ క్యాడర్ ఎవరైతే సెకండరీ క్యాడర్ ఉంటుందో వీళ్ళంతా పెద్దగా అక్కడ పని చేయలేదు. సో దాని ఎఫెక్టే అతని ఓటమికి కారణం. ఇతని వరకు అయితే మోహిత్ రెడ్డి ప్రస్తుతానికి అయితే పార్టీ పరంగా అయితే యాక్టివ్గానే ఉన్నాడు. చెవిరెడ్డి జైల్లో ఉన్నాడు తెలిసింది కదా. సో కానీ మోహిత్ రెడ్డి ఈజ్ యాక్టివ్ ఇన్ ద పార్టీ. ఇక నెల్లూరు గంగాధర్ నెల్లూరు ఎస్సీ కాన్స్టిట్యున్సీ, ఇది ఇంతకుముందు రిజర్వ్డ్ కదా, ఆయన డిప్యూటీ సీఎం గారి నారాయణ స్వామి గారి కుమార్తె. సో ఈమె పార్టీ వరకు అయితే యాక్టివ్గానే ఉంది. ఈమె మొన్న ఓటమికి కారణం ఇంకా అక్కడ నియోజకవర్గం ఎస్సీ ఓటింగ్తో పాటు అక్కడ బీసీ ఓటింగ్ కూడా ఎక్కువ ఉంది, బలిజ ఓటింగ్ కూడా కొద్ది గొప్ప ప్రభావితం చూపించే సంఖ్యలో ఉంది. సో ఈ రెండు ఓటింగ్ల కారణంగా జనసేన ఎఫెక్ట్ వల్ల దీనివల్ల ఆమె ఓటమింది. ప్రస్తుతం అయితే పార్టీ పరంగా ఆమె యాక్టివ్గా ఉంది. అట్ ద సేమ్ టైం అక్కడ ఇప్పుడు ఉన్నటువంటి క్యాండిడేట్ సిట్టింగ్ ఎమ్మెల్యే మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత కూడా కనిపిస్తుంది. అది కూటమి ప్రభుత్వ విధానాలనే కన్నాను స్థానిక ఎమ్మెల్యే నిర్వాహకం వల్ల పెద్ద ఎత్తున వ్యతిరేకత కనిపిస్తుంది. అదనంగా గంగాధర నెల్లూరులో కమ్మ ప్రాబల్యం ఎక్కువగా కనిపిస్తుంది. ఓకే, కమ్మ సామాజిక వర్గ ప్రాబల్యం. పూతలపట్లో కూడా ఎక్కువ కమ్మ సామాజిక వర్గం ఎక్కువ, కమ్మ సామాజిక వర్గ ప్రాబల్యం ఎక్కువ. బేసికల్లీ రిజర్వ్డ్ ఎస్సీ, రిజర్వ్డ్ కేటగిరీ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్. అది సునీల్ కుమార్ అక్కడ టీడీపీ నుంచి చివరి నిమిషంలో అనూహ్యంగా హెచ్ఎంటీవీకి ఒక స్ట్రింగర్గా పనిచేసే అతను టికెట్ సంపాదించుకుని గెలిచిన పరిస్థితి. సో అక్కడ పూతలపట్టు అనేటప్పటికీ అక్కడ ఒక కమ్మ సామాజిక వర్గ ప్రభావం కావడంతో అక్కడ ఎస్సీ క్యాండిడేట్ ఎవరనేది రెండు పార్టీలని అక్కడ రెడ్లు కానీ కమ్మలు కానీ డిసైడ్ చేస్తుంటారు. సో పూతలపట్టులో ఓట్ షేరింగ్ అనేదే ప్రధానమైనటువంటి కారణం. సో ఇప్పుడు సునీల్ కుమార్ క్యాండిడేచర్ కూడా అక్కడ పెద్దగా యాక్టివ్గా లేడు. అతను పెద్దగా ఫాస్ట్గా పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు చేయలేకపోతున్నాడు, చేయట్లేదు, ఆరోపణలు అయితే ఉన్నాయి. ఇక పల్మనేరు చూస్తే కనుక వెంకట్ గౌడ, ఇతను పెద్దిరెడ్డి గారికి పెద్ద శిష్యుడు. ఎట్లా ఉంది సార్ అతని పరిస్థితి? పలమనేరు వెంకట్ గౌడ అతను కూడా క్యాండిడేచర్ పరంగా అయితే ఓకే, మంచి క్యాండిడేటే, కొంచెం ఆర్థికంగా కూడా ఉంది, తిరగగలడు కానీ యాక్టివ్గా లేడు. పెద్దిరెడ్డి వర్గం అనే ఇంప్రెషన్ ఉండడం వల్ల పార్టీలో సహజంగా ఉన్నటువంటి ఇతర వర్గాలు కూడా పెద్దగా అతనికి కలిసి రావట్లేదు. ఇతను కూడా పెద్దగా యాక్టివ్గా లేదు. సో క్యాండిడేట్ ఒకవేళ మార్చాల్సి వస్తే చిత్తూరు కాన్స్టిట్యున్సీలో పలమనేరు కూడా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది పార్టీ, లేదంటే పార్టీకి కష్టకాలం కావచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మీద ఈ ల్యాండ్ గ్రాబింగ్లు కానీ ఇసుక వీటికి సంబంధించినటువంటి ఆరోపణలు, కరప్షన్ ఛార్జెస్ చాలా ఉన్నాయి. ఇక నగరి సార్, ఇక ఆర్కే రోజా గారి పరిస్థితి నగరి ఆల్మోస్ట్ సీటు పోయినట్టే చెప్పారు కదా సార్. అవును, అంతే. నగరిలో ఇప్పటికీ ఆమె వైఖరి మారడం లేదని అవును, ప్రధానమైన విమర్శ అందరినీ కలుపుకొని పోవట్లేదు. సో అందరినీ కలుపుకొని పోతే మాత్రం నగరిలో మాత్రం చాలా వ్యతిరేకత ఉంది. ఆ సిట్టింగ్ ఎమ్మెల్యే మీద చాలా వ్యతిరేకత ఉంది. చిత్తూరు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో అన్ని నియోజకవర్గాల కంటే నగరిలోని సిట్టింగ్ ఎమ్మెల్యే మీదే ఎక్కువ వ్యతిరేకత ఉంది టీడీపీ రూలింగ్ పార్టీకి. సో అది మీకు ప్లస్ కావచ్చు. ఖచ్చితంగా తను అందరినీ కలుపుకొని పోయి యాక్టివ్గా చేయగలిగితే నిస్సందేహంగా రోజాకి ఆ స్టామినా ఉంది, మంచి వాగ్దాటి ఉంది, ఏదైనా ఇష్యూ వస్తే స్పాంటేనియస్గా కౌంటర్ చేయగలిగే వాగ్దాటి ఉంది, ఆ యొక్క ఎఫిషియన్సీ కూడా ఉంది. కానీ అందరినీ కలుపుకొని పోయేటప్పటికీ ఈ లీడర్స్కి ఇదే సీనియర్ లీడర్స్ అనేటప్పటికీ అందరినీ కలుపుకొని పోవాలనే విషయం వచ్చేటప్పటికి ఏదో ఒక యాటిట్యూడ్ అడ్డు వస్తుంటుంది వీళ్ళకి. ఆ యాటిట్యూడే వీళ్ళకి ఒక చెక్ పెడుతుంటుంది. ఇక
ఎవర్ గ్రీన్ కుప్పం. ఎవర్ గ్రీన్ కుప్పం, అది ఎవర్ గ్రీన్ చంద్రబాబుకి రాసి పెట్టినట్టుంది. చంద్రబాబు నాయుడు అక్కడ వాస్తవానికి చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గానికి చేసినా చేయకపోయినా అక్కడ ఉన్నటువంటి బీసీలు కావచ్చు, ఇతర వర్గాలు కావచ్చు, ఓటింగ్ వరకు వచ్చేటప్పటికీ అవతల పార్టీకి అనుకూలంగా ఉంటారు. కానీ ఆ ఓటింగ్ విషయం వచ్చేటప్పటికి ఎందుకో చంద్రబాబు నాయుడు ఫేస్ ఒకసారిగా గుర్తొస్తుందో ఏంటో తెలియదు, కానీ చంద్రబాబు నాయుడుకి పడుతుంటాయి ఓట్లు అక్కడ. ఆ కుప్పం విషయం అందుకే ఎగ్జాంపుల్. కుప్పంలో వాస్తవానికి మున్సిపాలిటీని మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో కైవసం చేసుకుంది. భరత్ కూడా మంచి టైట్ ఫైట్ ఇచ్చిన పరిస్థితి, ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. అంటే వీళ్ళ ఫాదర్ నుండి ఇంకా బాగుండేది, ఇంకా బాగుండేది. ప్లస్ కానీ ఒకవేళ ఉన్నా సరే చంద్రబాబు అంటే ఈయన స్టేట్ లీడర్, అది స్టేట్ లీడరు, సీఎం క్యాండిడేచర్ క్యాండిడేటు కాబట్టి అక్కడికి వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు చూసి ఆ లాస్ట్ మినిట్లో చేంజ్ ఓవర్ ఆఫ్ ద ఓట్ అనేది జరుగుతూనే ఉంటుంది. అది కుప్పంలో ప్రధానమైనటువంటి ఉదాహరణ. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇది చిత్తూరు పార్లమెంట్ గురించి మనం ఇప్పటివరకు చూసాము. ఇంకా వేరే పార్లమెంట్స్ గురించి మళ్ళీ రేపు కొన్ని కాన్స్టిట్యున్సీస్తో వస్తాం అప్డేట్స్. థ్యాంక్ యూ.